33 కార్పొరేషన్లు పెట్టిండ్రు కులం కోటి, గీతన్నల కోటి, యాదవన్నల కోటి, ఇట్లా 33 కులాలకు 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి 33 కార్పొరేషన్లతోనన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా సాయం జరిగిందా అంటే ఆ కార్పొరేషన్ కు ఒక కాంగ్రెస్ నాయకుడిని చైర్మన్ వేసిండ్రు, ప్యూను ఫ్యాన్ పెట్టిండ్రు, ఓ కారు ఇచ్చిండ్రు తప్ప ఒక్కరికి మాత్రం ఏ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం జరగలే. పూసలోళ్ళకు కార్పొరేషన్, బలిజోళ్ళకు కార్పొరేషన్, ఇట్లా అన్ని కులాలకు వేసిండ్రు. ఇక అడిగినోళ్ళకి వేసిండ్రు. ఓ ప్యూను ఫ్యాను కారు బుగ్గ కారు గంతే, ఏమి ఎవ్వరికి ఒక్క రూపాయి సాయం జరగలే. అంటే బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. కేసీఆర్ గారు ఉండగా ఈ దేశంలో యాదవ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయని పనిని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యాదవ కుటుంబానికి ఉచిత గొర్రెపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏ కేసీఆర్ గొర్రెపిల్లలు ఇచ్చిండు, మేము ఇక బ్యాంకులనే పైసలు ఇస్తాం 2 లక్షలు అన్నారు. మీ బుద్ధున్న కాడ కొనుక్కోండి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో గొర్రె పిల్లల పంపిణీ చేస్తాం యాదవ్ అన్నలకు అన్నారు. వచ్చినా ఎక్కడన్నా పిల్లలు? ఎవరికన్నా పైసలు పడ్డాయి ఆ బ్యాంకులో? అంటే ఆయనతో గొర్రె పిల్లల పథకం బంద్ అయింది. యాదవ్ అన్నలకు మోసం చేసిండ్రు. కేసీఆర్ గారు మా మత్స్యకారులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు చెరువులు బాగా చేసిండు, వలలు ఇచ్చిండు, మోపెడ్ లూనాలు ఇచ్చిండు, వాళ్ళకు బోట్లు ఇచ్చిండు. దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్స్యకారుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, అది కూడా బంద్ అయిపోయింది. పోయిన ఏడాది పోయలే, అంతకుముందు ఏడాది పోయలే. ఈ ఏడాదన్న టెండర్లు పిలిచింది అని మనం తెలుసుకున్నా. జనరల్ గా టెండర్లు ఎప్పుడు పిలవాలి? ఏప్రిల్లో పిలవాలి, జూన్ జూలైలో వానపడంగానే పిల్లలు పోయాలి. ఇప్పటికిప్పుడు జూన్ వచ్చింది, చేప పిల్లలకు టెండర్లు పిలవలే. ఈ సంవత్సరం కూడా చేప పిల్లలు పోసేటట్లేరు. 3 ఏళ్ల ముదిరాజులకు, గంగపుత్రులకు మోసం, యాదవన్నలకు మోసం. పోనీ చేనేత కార్మికులకు ఏమైనా చేసిండ్రా? 30 నెలల ఆనాడు థ్రిఫ్ట్ పథకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బతుకమ్మ చీరలు, పిల్లల స్కూల్ యూనిఫామ్లు చేనేత కార్మికులకు ఇచ్చి ఉపాధి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. సబ్సిడీ వస్తలేదు, థ్రిఫ్ట్ పథకం ఆగిపోయింది. మరి బట్టలు ఇచ్చే ఎవరికి ఇచ్చిండ్రు అంటే గుజరాత్ కంపెనీకి పిల్లల బట్టలు ఆర్డర్ ఇచ్చిండ్రు. చేనేత కార్మికులకు చేతి మీద పని లేకుండా చేసిండ్రు. అంటే చేనేతలకు మోసం అయిపోయింది. దళితులకు దళిత బంధు ఆనాడు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము రాగానే 12 లక్షలు ఇస్తామన్నారు. అర్రాజు వాడింది. వచ్చిందా? ఉన్న 10 లక్షలు వాయ, 12 లక్షలు రాకపోయా. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ బంధు లేదుగా. కొన్ని గౌడన్నలకు ఏమైనా చేసిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు గౌడన్నలు ఎవరు అడగలే, కానీ ఆయనే ఆలోచించి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 15% రిజర్వేషన్ ఇచ్చిండు. ఈత చెట్లకు, తాటి చెట్లకు పన్ను రద్దు చేసిండు. ఆటోమేటిక్ రినివల్ విధానం తెచ్చిండు. గౌడన్నలకు కేసీఆర్ అండగా నిలిచిండు. ఎన్నడూ కళ్ళు డిపోల మీద కేసులు గాలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కళ్ళు డిపోల మీద రైడ్లు లేవు, కేసులు లేవు, జైళ్లలో పెట్టులు లేదు. కాంగ్రెస్ రాగానే మొన్న మా సిద్దిపేట డిపో రైడ్ అయింది, 10 మంది జైలుకు పోయినరు. రంగదాంపల్లి డిపో రైడ్ అయింది, ఆడ జైలుకు పోయినరు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది గౌడన్నలను చెంచల్గూడ జైల్లో, జిల్లా జైళ్లలో పెట్టిండ్రు. ఇగో ఇదయ్యా కాంగ్రెస్ చేసింది. గౌడన్నలకు చేసిందేం లేదు, జైళ్లలో పెట్టింది. ఏం చెప్పింది ఆ రోజు? కేసీఆర్ బార్ షాపులలో, వైన్ షాపులలో 15% ఇచ్చిండు, మేము రాగానే 25% ఇస్తామన్నారు. ఇచ్చినారే? మొన్న పెట్టింది కదా టెండర్, వచ్చినా ఎక్కడైనా? అది మోసమే. గౌడన్నకు మోసం, నేతన్నకు మోసం, యాదవన్నకు మోసం, మా మత్స్యకారులకు మోసం. మీరు మోసం చేయండి వాళ్ళని. బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, అడుగడుగున మోసం, దగా తప్ప కాంగ్రెస్ ఏమైనా చేసిందా? నేనేమి సొంత కవిత్వం చెప్తలేను. అసెంబ్లీలో అడిగి ప్రభుత్వం నుంచి సమాధానం
రాబట్టి అసెంబ్లీల గవర్నమెంట్ చెప్పిన మాటే అధికారికంగా ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నా. మీరు చర్చ పెట్టాలి. గౌడన్నలు కలిసినా, నేతన్నలు కలిసినా, మత్స్యకారులు కలిసినా, మా ముదిరాజులు కలిసినా, మా ఎస్సీలు కలిసినా, మా గిరిజనులు కలిసినా 30 నెలల్లో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. దావత్ కోతబడ కూర్చుంటాం, 10 మంది వస్తారు, చర్చ పెడితే అయిపోయి.